సో దేశవ్యాప్తంగా 2 రోజుల నుంచి ఎవరి స్టేటస్లు చూసినా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏం చూసినా కూడా యుద్ధం గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి వస్తున్నది. పూర్తి మద్దతు భారతదేశ ఆర్మీకి ఇస్తా ఉన్నారు, రాజకీయ నాయకుల నుంచి, పొలిటీషియన్స్ నుంచి, పౌరుల దాకా. సో మందల సామెల్ ఈ యుద్ధం గురించి ఏం చెప్తారు? జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయతి. నీ తల్లి మూసేది నవమాసాలేరా, ఆ తల్లి మూసేది కడవరకురా. భారతదేశం భూమి అంత పవిత్రమైంది కనుక ఈ పవిత్ర దేశం మీద ఎవడు దాడి చేసినా కూడా తిప్పికొడటానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది. ఇలా యువతరం కూడా పార్టీలను పక్కన పెట్టి, కులాలను పక్కన పెట్టి, ఇంతకుముందు ఏమనుకుంటామంటే ఫస్ట్ నా ఊరు, నా ఇల్లు, నా ఊరు, నా మండలం, నా తాలూకా, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం అనుకుంటుంటాం. కానీ ఇప్పుడు నా దేశం ఫస్ట్, నా దేశం, ఇల్లు, నా దేశం, నా రాష్ట్రం, ఓకే, నా మండలం, నా ఊరు, నా ఇల్లు పైనుంచి కిందికి రావాలి. ఓకే, ఆ దేశం కోసం ఎంతమంది ఏం ప్రాణాలు ఇచ్చినా కూడా వాళ్ళ అమరవీరులు, వాళ్ళ త్యాగం మరవలేదు. నిన్న ఒక నాయకు చనిపోయాడు, అమరవీరుడు ఆయన. అలాంటి అమరవీరులు ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు చాలామంది. 71 పాకిస్తాన్ మీద ఆనాడు కూడా యుద్ధం జరిగింది. బాబు జగ్జీవన్ రావు నాయకత్వం తీసుకున్నాం. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో బ్రహ్మాండంగా తిప్పికొట్టినాం. అందుకోసం ఈనాడు కూడా పాకిస్తాన్ అనేది ఆ పాకిస్తాన్ దేశమా కాదని నాకు కూడా అర్థం కాదు. అంత చండాలమైన ముచ్చట్లు, చండాలమైన వ్యవహారాలు, ఈ మత ఛాందసవాదం, ఇవన్నీ కూడా ఆ దేశాన్ని డెవలప్ కానీ ఎక్కడైతే మత ఛాందసవాదం ఉంటుందో, ఈ వ్యవస్థ ఉంటుందో, ఆ దేశం ఏనాడు బాగుపడదు, ఏనాడు కూడా ముందు వరుసలో ఉండదు. అందుకోసమని ఇలా భారతదేశం ప్రపంచ దేశాల్లో 3వ దేశంగా ఇలా అగ్ర స్థానంలో ఉంది ఇలా భారతదేశం. అందుకోసమనే ఇలా భారతదేశాన్ని ముడితేని కూడా దమ్ములేదు వాళ్ళకు. ఎందుకంటే అదంతా అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆకిట్లో కూడా సార్పు కూడా చల్లరు. అసలు ఆకిట సార్పు చల్లరు, ముగ్గేరాలు. ఆ దేశం చాలా కూడా అదేం దేశం నాకు అర్థం కాదు. ఈయనవా అంత మూర్ఖత్వమైన దేశం, మూర్ఖంగా చచ్చిపోతారు. కానీ రొట్టె ముక్క పాకిస్తాన్ ఎందుకు కయాని కాదుతున్నాడు? అది వాళ్ళకు ఎక్కువ పనికిమాలిన ఆవేశం ఉంటుంది. వాళ్ళకు పనికిమాలిన ఆవేశం. ఈ దేశాన్ని మేము సాధిస్తామంటే భారతదేశం కాలికి గోటి కూడా సరిపోదు, కాలికి గోటి కూడా సరిపోదు. భారతదేశం 140 కోట్ల ప్రజానికి ఒక్కసారి కన్ను తెరిస్తే ఒక్కడు కూడా ఉండదు. కానీ భారతదేశం సామరస్యాన్ని కోరుకుంటుంది, అభివృద్ధిని కోరుకుంటుంది, ఐక్యాన్ని కోరుకుంటుంది. ఐక్యరాజ్య సమితి ఇలా ఎంత బ్రహ్మాండంగా రేపు ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయితే చూడు, వీళ్ళు చేసే చిల్లర లెక్కలకు. భారతదేశం అనేది ఒక పవిత్రమైన దేశం. భారతదేశం వచ్చింది కాదు, యుద్ధం చేసుకొని గెలిచింది భారతదేశం. వేలాది మంది అమరవీరులైన ఈ దేశం కోసం. అందుకోసమనే భారతదేశానికి యుద్ధ పటిమ తెలుసు, యుద్ధ తంత్రం తెలుసు, ఎట్లా యుద్ధం చేయాలో తెలుసు, కనుక శత్రువుని ఏ విధంగా తిప్పుకొట్టాలో తెలుసు. అందుకోసమనే ఇలా మన దేశం కోసం ఎవరైనా దాడి చేయాలన్నా కూడా అవతల ఆలోచన పడే పరిస్థితి. మొదటి రోజు సామెల్ గారు 9 ఉగ్ర స్థావరాల మీద 23 నిమిషాలలో మన ఆర్మీ ఎట్లా పోయి అట్లా బాంబులు వేసి బ్లాస్ట్ చేసి వచ్చినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు ఆర్మీని చూస్తుంటే ఏమనిపిస్తుంది? మన ఆర్మీ పటిష్టమైన ఆర్మీ, దేశ ప్రతిష్ట కోసం, దేశ రక్షణ కోసం. ఇలా మీరు ఆర్మీ రిటైర్డ్ అయిన ఆర్మీని చూడండి, అతను మాట్లాడే విధానం ఎంత గొప్పగా ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధం చేసి వచ్చినాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అందుకని ఆయనకు ఇంకో మాట రాదు. దేశం స్వతంత్ర భారతదేశం అని మాట్లాడు. ఎప్పుడైనా వేరే నాయకుడు ఎవరు మాట్లాడు? స్వతంత్ర భారతదేశం. ఈ స్వతంత్ర భారతదేశం అనేది వడుస్తా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా నీటిపారుదల శాఖ మంత్రులు. అంత గొప్పగా యుద్ధం చేసిన మహనీయుడు ఆయన. అందుకోసమనే భారతదేశాన్ని ఏం గింత కూడా కదిలేదు పాకిస్తాన్. ఆ రష్యాని తీసుకుపోయి ఏదో తోపులు తీసుకుంటాయి, అవి తుసుకొని పోతా ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ చైనా సపోర్ట్ బాగుంది అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర చైనా వస్తువులు ఉన్నాయిగా, ఇది వండుతురు మూతికి తుడుచుకొని కింద పారేస్తాం. అవి కూడా పాపం ఎడ్డి మూర్ఖులు పాకిస్తాన్. మూర్ఖులు కాకపోతే తిరిదొక్క మూర్ఖులలో ఆ చైనోడు మా పేరు తీసుకొని వస్తే అవి మన దేశం మీద ఆరు బార్డర్నే వెళ్ళిపోతున్నాయి. మిస్ మ్యాచ్ అవుతున్నాడు. ఆ దేశం అంత తెలివి ఉంది దానికి. మన తెలివి ఎక్కడిది?
అని తెలివి లేదు మను లేదు వ్యూహం లేదు మను లేదు. భారతదేశ దెబ్బకు మొత్తం గిలగిలాడుతూ ఉన్నారు. అందుకని నేను ఈ భారతదేశ యువతరానికి, నా తెలంగాణ యువతరానికి, యువతరం సిద్ధం కావాలి. ఈ దేశ రక్షణలో యువతరం భాగస్వాములు కావాలి. మోరల్ సపోర్ట్ ఉండాలి. మనిషి ఈ దేశం నాది అనుకోవాలి. అందుకోసమనే ఈ దేశ భక్తి ఆ విధంగా ప్రజ్వరిల్లాలి. అందుకోసమనే భారతదేశాన్ని పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ అయ్యే జేజమ్మ వచ్చినా కూడా ఏం కదిలేదు. భారతదేశం అంత పటిష్టంగా ఉంది. ఆ మిలిటరీకి దాదాపు 7,00,000 కోట్ల రూపాయలు ఇవాళ మనం బడ్జెట్ రక్షణ బడ్జెట్లో పెట్టుకున్నాం. ఇది ఎక్కడ ఆనికెంత మొత్తం దేశం మొత్తం కూడా 7,00,000. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.